హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి నెక్స్ట్ పార్ట్ చూద్దాం. క్రితంసారి వచ్చినప్పుడు సరిగ్గా మర్యాద చేసి పంపాల్సింది, వదిలేసాం, తిరిగి వచ్చావన్నమాట అంటూ అడుగు ముందుకేశాడు. ఇక పారిపోవడానికి దారి లేదు. తులసి కళ్ళు గట్టిగా మూసుకుంది. అతడు దగ్గరికి రావటం తెలుస్తోంది. సినిమా పతాక సన్నివేశంలోలా పోలీసులు వస్తారని, ఇన్స్పెక్టర్ ఎడమ చేతిలో పిస్టల్ ఎక్కుపెట్టి యు ఆర్ అండర్ అరెస్ట్, హ్యాండ్స్ అప్ అంటాడని ఆశపడ్డది. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆమెను రెక్క పట్టుకుని లేవదీశాడు చక్రవర్తి. డిటెక్టివ్ నవలలు నేను భవిష్యత్తులో చదవను అనుకుంది తులసి. ఈ గదిలోకి నువ్వెలా ప్రవేశించావు అడిగాడు చక్రవర్తి. చావడం ఎలాగూ తప్పనిసరి అయినప్పుడు జేమ్స్ బాండ్ లాగా చావడం మంచిది. చూమంతర్ అంది. మూర్ఖుడా, మానవాతీత శక్తులనే ప్రశ్నిస్తున్నావా? నీ మానవాతీత శక్తుల్ని మా కాళీమాత వదిలిస్తుందిలే అంటూ గుమ్మం వైపు ఆమెకు తను చూసిన విగ్రహం జ్ఞాపకం వచ్చింది. విగ్రహపు చేతిలో రక్తం కారిపోయి కుదించుకుపోయిన మనిషి తల. ఆ తలని తన తల రీప్లేస్ చేయబోతోందా? గుమ్మం దాటుతున్నదల్లా క్షణంలో 1000వ వంతు ఆగింది. ఆమె దృష్టి గుమ్మం అవతల కొద్దిగా కదిలిన నీడ మీద పడింది. ఎవరో బయట తమ రాక కోసం వేచి చూస్తున్నారు. గన్షాట్గా చక్రవర్తి తరపు మనిషి కాదు. ఆమె ముందుకు అడుగు వేయటం కొద్దిగా ఆలస్యం చేసింది. అది గమనించిన చక్రవర్తి గుమ్మంలోంచి ముందుకు వెళ్ళాడు. 2 చేతులు ఇనప కడ్డీల్లాంటివి. ఒక పిడికిలతో ఇంకొకటి బిగుసుకుని అతని తల మీద మెరుపులా పడ్డాయి. చక్రవర్తి కుప్పలా కూలిపోయాడు. వెల్డన్ జేమ్స్ బాండ్, కొట్టిన వ్యక్తిని చూస్తూ అంది తులసి. అతను మాట్లాడకుండా మోకాళ్ల మీద వంగి చక్రవర్తిని పరీక్షించసాగాడు. చచ్చాడా అని రహస్యంగా అడిగింది తులసి. లేదన్నట్టు తల ఊపాడు అతడు. వీడు మీ శత్రువర్గంలో వాడా, లేక మిత్రుడని పొరపాటును కొట్టారా? శత్రువే. అయితే మనం ఒకటన్నమాట. మిత్రుడికి శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు. బై చార్లెస్ బ్రాన్సన్ మీకు అన్నయ్య? అతనెవరు? ఓ ఇంగ్లీష్ హీరో. మీలాగే ఎప్పుడూ నవ్వకుండా సీరియస్గా ఉంటాడు. అతడు నవ్వి, నా పేరు దార్కా అన్నాడు. సాయంత్రం 5 అయింది. మెయిన్ రోడ్ జనంతో కిటకిటలాడుతోంది. శారద కారు ఒక ప్రక్కగా ఆఫ్ చేసింది. ఆమెతో పాటు 2 దిగారు. మహిళా మండలి సభ్యురాళ్ళు. వరద బాధితుల సహాయార్థం డొనేషన్ వసూలు చేయడానికి తిరుగుతున్నారు. శ్రీధర్ వెళ్ళిపోయిన తర్వాత తోచక ఆమె ఆ మండలిలో చేరింది. వాళ్ల పని పూర్తయ్యేసరికి 7:30 కావస్తోంది. వీధి లైట్లు చీకటిని పారద్రోలుతున్నాయి. ఆమె కారు ఎక్కబోతుంటే వెనక నుండి మోచేతి దగ్గర ఎవరో తాకినట్లు వెనుదిరిగింది. వెనకనున్న వ్యక్తిని చూసి కెవ్వును అరవబోయి తమాయించుకుంది. అతడి జుట్టు పాయలుగా వేలాడుతోంది. గుడ్డలు పీలికలై ఉన్నాయి. గడ్డం పెరిగి ఉంది. కళ్ళు గాజు గోళాల్లా అదోలా ఉన్నాయి. ఇహి అన్నాడు శారదను చూసి. ఆమె చుట్టూ అతడు గెంతులు వేస్తూ, దయ్యము లేచును, కళ్ళు పీకును, తులసి పాతుము అయినా ఆగదు అని వికృతంగా అరవసాగాడు. ఆమె కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. అంతలో వాళ్ళని రక్షించటానిక అన్నట్టు కానిస్టేబుల్ వచ్చి లాఠీతో వాడిని ఆపి దారిచ్చాడు. 3 ఆడవాళ్లు వడివడిగా కారు చేరుకున్నారు. రక్తం చూడొద్దును, మట్టి తినను, అందరినీ రక్షించేది ఆంజనేయుడు అని అరుస్తూనే ఉన్నాడు వాడు. శారద ఇగ్నిషన్ తిప్పింది. కారు స్టార్ట్ కావడం లేదు. అంతలో ఆ పిచ్చివాడి పోలీసుల్ని తప్పించుకుని కారు వైపుకు రావడం కనిపించింది. దుఃఖంతో నిస్సహాయంతో ఆమె యాక్సిలరేటర్ టపా నొక్కుతూ ఇగ్నిషన్ తిప్పసాగింది. అతడు కారు కిటికీ అద్దం అవతల నుంచి మొహం దగ్గరగా పెట్టి లోపలికి వినిపించేలా అరవసాగాడు. కేచరి ముద్ర పఠించు, నీ కూతురికి కేచరి ముద్ర అంటూ కారు అద్దానికి మొహాన్ని మరింత బలంగా అదిమాడు. కూతురు ప్రసక్తితో శారద చెయ్యి ఇగ్నిషన్ మీద నుంచి జారిపోయింది. అతడి బలానికి అద్దం ఏ క్షణము పగిలిపోయేలా ఉంది. ఆమె బయటకు చూసింది. పోలీసులు కారు వైపు పరిగెత్తుకొస్తున్నారు. అద్దం అవతల పిచ్చివాడి మొహం వికృతంగా ఉంది. కేచరి అన్నాడు. ఆ తరువాత ఒక అద్భుతం జరిగింది. ఆ పిచ్చివాడి నోటి మధ్య నుంచి నాలుక బయటకొచ్చింది. మామూలుగా కాదు, పొడుగ్గా, ఇంకా పొడుగ్గా, పాముల పైకొచ్చి ముక్కు మీద నుంచి పైకెళ్ళి కనుబొమ్మలు కలిసే చోట బొట్టు పెట్టినట్టు ఆనింది. కారులో ఉన్న ఆడవాళ్ళిద్దరూ కెవ్వున అరవసాగారు.
పిచ్చివాడు నాలుకని మళ్ళీ మామూలుగా నోట్లోకి లాగేసుకుని వెర్రిగా కేచరి అన్నాడు. ఈ లోపల పోలీసు వెనక నుంచి లాఠీతో వాడి నెత్తి మీద మోదడం, వాడు అమ్మా అని కుప్పకూలిపోవడం, అదే టైంకి కారు స్టార్ట్ అయ్యి వేగంగా సాగిపోవడం అన్నీ ఒక్క క్షణంలో జరిగినాయి. ఇది ఫ్రెండ్స్ యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.